మరి ఈ సమయంలో క్రీస్తు సంఘము వాకాడ దైవజనులు పౌలు గారు ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నామండి. క్రీస్తు సంఘము వాకాడు దైవ సేవకులు పౌలు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ప్రతి నెలలో మానక జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాలిభాగస్థులవుతూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ క్రమం తప్పక విచ్చేస్తున్న దేవుని ప్రియులుగా మీ అందరి విషయంలో సంతోషపడుతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ దేవుని యొక్క వాక్యం ప్రతి మనిషి జీవితాన్ని వెలిగించేది, మంచి మార్గంలో నడిపించేది. ఒకానొక సమయంలో భక్తుడైన దావీదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగు అన్నాడు. వాక్యము అనేది వెలిగించేది మనిషి జీవితాన్ని, అలానే వెలుగులో నడిపించేది, జీవితాన్ని వెలిగిస్తుంది. వాక్యం చేత వెలిగించుకున్న వారి జీవితాలను వెలుగులో నడిపించగలిగిన శక్తి కలిగినది మన చేతిలో ఉన్న వాక్యం. ఈ వాక్యమే ప్రతి నెలలో కొన్ని పాఠాలుగా మీ మధ్యకు తీసుకుని రావటం జరుగుతుంది. అందులో ఈరోజు 2 పాఠాలలో ఒక పాఠాన్ని ఇప్పటికీ మీరు విన్నారు. మిగిలిన మరొక పాఠం కనువిప్పు కలిగించే కొర్నేలి జీవిత చరిత్ర అని. ప్రియులారా, కొర్నేలి జీవిత చరిత్ర అన్నాం. ఎందుకు ఈ వ్యక్తుల చరిత్రలు మనం తెలుసుకోవాలి అనే ఒక విషయానికి లేదా ప్రశ్నకు బైబిల్లో 2 సమాధానాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే బోధ కలుగుటకు అన్నాడు, 2 బుద్ధి కలుగుటకు అన్నాడు. చరిత్ర అన్నాం కనుక చరిత్ర అంటే జరిగినది, జరిగిపోయినది అని అర్థం. చరిత్ర అంటే జరిగిపోయింది. ఈ భక్తులు మొదటి శతాబ్ద కాలానికి చెందినవారు. మొదటి శతాబ్ద కాలం నాటికి చెందిన ఈ వ్యక్తుల చరిత్రలు మాట్లాడుకోవటంలో ఈ 21వ శతాబ్దంలో మనకు కలిగే మేలేంటి, మనకు కలిగే ప్రయోజనం ఏంటి అనే ప్రశ్నకు బైబిల్లో ఒక మంచి సమాధానాన్ని పౌలు గారే రాస్తారు. ఒకవైపు రోమీలకు చెప్తుంటారు, మరోవైపు కొరింథీలకు రాస్తుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఎందుకయ్యా ఎప్పుడో జరిగిన విషయాలు మాకెందుకు చెబుతున్నావు అని అంటే, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము అన్నాడు. జరిగినటువంటి సంఘటనలను చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ఒక పాఠం నేర్చుకోవాలి. అది చరిత్రను దేవుడు వ్రాయించడంలో ఉన్నటువంటి ఉద్దేశం. అదే సమయంలో
అదే పౌలు గారు ఇదే విషయాన్ని కొరింథీయులకు రాస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. చూడండి, అక్కడ బోధ కలుగు నిమిత్తము అన్నాడు, ఇక్కడ బుద్ధి కలుగు నిమిత్తము అన్నాడు. అంటే చరిత్ర నుంచి ఎప్పుడూ మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు, ఒకటి బోధ, రెండు బుద్ధి. జరిగిన విషయాన్ని మనం వింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఆ చరిత్ర నుంచి ఖచ్చితంగా ఈ రెండు విషయాలను మనం గ్రహించాలి. అందుకే దేవుడు వారి యొక్క భక్తుల యొక్క గాథలు, భక్తుల యొక్క చరిత్రలను దేవుడు వ్రాయించటంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం అదే. అందులో వారందరూ మనకు మాదిరి. అలానే భక్తుల అంటే భక్తిహీనుల గాథలు కూడా ఉన్నాయి బైబిల్లో. మరి భక్తిహీనుల గాథల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, అలా ఉండకూడదు అని. భక్తుల గురించి నేర్చుకుంటున్నప్పుడు వారిలా బ్రతకాలని. భక్తిహీనుల గాథలు మనం వింటున్నప్పుడు వారిలా నువ్వు బ్రతకొద్దు, వారిలా చెయ్యొద్దు. ఇది ఎప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి, మన మనసులో ఉంచుకోవాల్సినటువంటి ఒక సత్యం. ఓకే, ఈరోజు కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొర్నేలి అనే వ్యక్తి గురించే కాదు, రేపొద్దున ఏ వ్యక్తి గురించి మీరు చదువుతున్నా, ఏ భక్తుని గురించి చదువుతున్నా, ఏ భక్తిహీనుడి గురించి చదువుతున్నా, ఏ వ్యక్తి చరిత్రను మీరు వింటున్నా, వారి చరిత్ర నుంచి మీరు నేర్చుకోవలసిన, మీరు గ్రహించవలసిన, లేదా మీరు బ్రతకవలసిన, లేదా విడిచిపెట్టవలసిన. అంటే భక్తుడైతే నేర్చుకోవాలి, భక్తిహీనుడైతే వదిలేయాలి. అలాంటి జీవితం ఇది మనం నేర్చుకోవాల్సిందే. ఈరోజు ఎవరు ఈ కొర్నేలి? భక్తుడా, భక్తిహీనుడా? ఎవరి జాబితాలోకి వెళ్తాడు అని అంటే, భక్తుల జాబితాలోనే ఉన్నాడు ఇతను. ఈ భక్తుల జాబితాలో ఉన్నటువంటి కొర్నేలి జీవితం నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 1 by 1 చెప్తుంటాను, జాగ్రత్తగా మీరు వినాలి, నోట్ చేసుకోవాలి. ఆయన జీవితాన్ని, మన జీవితాన్ని కూడా మనం పోల్చుకోవాలి. ఆయనలో ఎన్నున్నవో మంచివి, మనలో ఆయనలో ఉన్నవి ఏమైనా ఉన్నవో లేవో కూడా చూసుకోవాలి. ఏమైనా లేకపోతే ఖచ్చితంగా అవి కొన్ని సంపాదించుకోవాలి అన్న ఆలోచనకు మనం రావాలి. అందుకే ఆయన చరిత్రను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. రైట్, ఇక ఆ కొర్నేలి దగ్గరకు మనం వెళ్ళిపోతే, ఎక్కడ ఇతని ప్రస్థానం లేదా ఇతని ప్రస్తావన ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎక్కడ మనకు కనపడతాడు ఇతని గురించి అనే విషయాన్ని ముందుగా మనం చూస్తే, 10వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనము నుంచి మనం చదువుకుంటాం. మొదటి వచనము నుంచి మనం చదువుతున్నప్పుడు ఇతని ప్రస్తావన ఈ 10వ అధ్యాయం అంతా కూడా కొనసాగుతూ 11వ అధ్యాయములో 18వ వచనం వరకు కూడా ఇతని ప్రస్తావనే మనకు కనబడుతూ ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి సంగతులు ఇతని గురించి వ్రాయబడ్డాయి అని మనకు అర్థమవుతుంది. ఏమండి, 10వ అధ్యాయం అంతా అతని ప్రస్తావనే. తిరిగి మరల 11వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మొదలు పెడితే 18వ వచనం వరకు కూడా ఇదే విషయం మరల కంటిన్యూ అవుతుంది. అంటే చాలా విషయాలు, లేదా దేవుడు ఇతని గురించి మనకు చాలా చెప్పాలి అని దేవుడు అనుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చరిత్రలు దేవుడు చెబుతున్నప్పుడు ఒక మాటలో ముగించేస్తాడు. కొంతమంది చరిత్రలు దేవుడు చెబుతున్నప్పుడు ఒక 2-3 సెంటెన్స్లోనే అయిపోతుంటాయి వారి జీవితాలు. కానీ పనిగట్టుకొని దేవుడు ఇతని గురించి సుమారుగా ఒక 66 వచనాల, అంటే అవును, 10వ అధ్యాయంలో మొత్తం మనం 48 వచనాలు చూస్తున్నాం. అలానే 11వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 18 వచనాలు, 48, 18 అని అంటే మొత్తం 66 వచనాలు.
అంటే 66 వచనాలలో మనకు కనిపించేటువంటి కొర్నేలి యొక్క గాథ, కొర్నేలి యొక్క చరిత్ర. 66 పుస్తకాలు బైబిల్లో, కొర్నేలి గురించి 66 వచనాలు. ఏంటి 66 ఈ వచనాలలో? అలానే 66 వచనాలను 1 by 1 మనం ఆలోచించుకునేంత సమయం మనకు లేదు, కానీ కంప్లీట్గా అతని లైఫ్ హిస్టరీలో నుంచి ప్రధానమైన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. మనకున్న సమయంలో అతని జీవిత గాథలో నుంచి మనకి ఏం అవసరం, మనం ఏమి నేర్చుకోవాలి అన్న ఆ విషయాలలో మాత్రమే ఒక్కొక్కటిగా మీ ముందు పెడతాను. 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం 1వ వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను అన్నాడు. చూడండి, ఏంటి ఇటలీ పటాలం ఏంటి, శతాధిపతి ఏంటి, కొర్నేలి ఏంటి? ముందుగా ఈ పదాలకు అర్థాలు మనకు తెలియాలి. ఇటలీ పటాలం, ఇటలీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రోమ్ గుర్తుకు రావాలి. ఆ రోజు 1వ శతాబ్దానికి ప్రపంచాన్ని ఏలుతున్న, పాలిస్తున్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యానికి రాజధాని రోమ్. ఆ రోమే ఇటలీ క్యాపిటల్. అంటే రోమా సామ్రాజ్యానికి రాజధాని రోమ్ అయితే, అక్కడ సీజర్ చక్రవర్తి ఉంటే, ప్రపంచంలో అక్కడక్కడ ఈ రోమియుల యొక్క సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేవారు. వాటిని మన భాషలో, మన ప్రాంతీయ భాషలో ఏమంటారు అంటే బెటాలియన్ అంటారు, పోలీస్ బెటాలియన్ అంటారు. అలానే ఇదేంటంటే మిలిటరీ బెటాలియన్ అన్నమాట. ఇది సైనిక స్థావరాలు. ఎక్కడ ఉండేది? రోమ్లో ఉన్నటువంటి సీజర్ చక్రవర్తి యొక్క సైన్యానికి సంబంధించినటువంటి కొంతమంది సైనికులు ఈ కైసరియలో ఉండేవారు. ఈ కైసరియలో ఉన్నటువంటి ఈ సైనికులలో ఒకతను ఒక శతాధిపతిగా ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. అంటే ఈ సైనికులలో కూడా మనల్ని ఎలా ఉంటారు మనకు తెలుసు కదా. సైన్యంలో ఎలా ఉంటారు అంటే కమాండర్ అంటారు, బ్రిగేడర్ అంటారు, ఏముంటే వాళ్ళకు ఉన్నటువంటి హోదాలు కదా. ఆ తర్వాత జనరల్ అంటారు, చాలా పెద్ద పెద్ద హోదాలు అందులో కూడా మనకు తెలుసు. మనకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఎస్ఐ అంటారు, సిఏ అంటారు, డిఎస్పీ అంటారు, అడిషనల్ ఎస్పీ అంటారు, ఆ తర్వాత ఎస్పీ అంటారు. వాళ్ళకి ఇవి ఇందులో ఉన్నటువంటి క్యాడర్స్ అవి. అలానే సైన్యంలో కూడా వారి వారి యొక్క స్థాయిని బట్టి వారికి ఆ క్యాడర్స్ అనేవి ఉంటుంటాయి. ఇక్కడ మనకున్నటువంటి ఈ వ్యక్తి శతాధిపతి అన్నాడు. అంటే దశాధిపతులు ఉంటారు, శతాధిపతులు ఉంటారు, సహస్రాధిపతులు ఉంటారు. దశాధిపతి అంటే 10 మంది సైనికుల మీద అధిపతి అంటారు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి అన్నారు. సహస్రాధిపతి అని అంటే 1000 మంది సైనికుల మీద అధిపతి. ఇప్పుడు మన పాఠంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ కొర్నేలి అనేట ఆయన శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధికారము కలిగిన వాడు. ఎక్కడ ఇది? కైసరియా. మర్చిపోకూడదు, ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది కైసరియా. ఈ కైసరియా ఎక్కడుంది? యెరూషలేముకు సుమారుగా ఉత్తరాన ఉంటుంది. యెరూషలేముకు ఉత్తరాన సుమారు 100 కిలోమీటర్ల దూరం అనుకుందాం. యెరూషలేము నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణమే ఈ కైసరియా అనేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఈ సైనిక ఈ స్థావరంలో ఈ సైనికులంతా ఉండేటువంటి ఆ చోట 100 మంది పైన అధికారము కలిగినటువంటి వాడుగా ఈ కొర్నేలి ఉన్నాడు. అది మొదటి వచనంలో మనం చదువుకుంది. అయితే అతను శతాధిపతే కావచ్చు, కానీ శతాధిపతి అతను భక్తిపరుడుగా ఉన్నాడు. అది ఇక్కడ మనం ఆలోచించవలసిన మొదటి పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే ఇందులో ఇతని గురించి, అతను శతాధిపతి. ఒకటి, శతాధిపతి అయినప్పటికీ కూడా అతను భక్తిపరుడుగా ఉన్నాడు. ఎందుకు డైరెక్ట్గా కొర్నేలి అనే ఆయన భక్తిపరుడుగా ఉన్నాడని చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటప్పుడు, లోక రాసేటప్పుడు రాయొచ్చు. కానీ లేదు, అతను శతాధిపతి అయి ఉండి కూడా భక్తిపరుడుగా ఉన్నాడు అనే విషయం మనకు తెలియాలి.
ఎస్ఐ గారు అన్నారు కూడా, ఎంతమంది ఉంటారండి ఎస్ఐ గారి దగ్గర? కానిస్టేబుల్ ఉన్నారా డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎస్ఐ కింద ఎంతమంది ఉంటారు? మా అయితే ఒక 4 ఉంటారా? వాళ్ళు ఏదో ఒక 5 ఉంటారో 6 ఉంటారో అనుకుందాం. అతని కింద ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ గారు ఉంటే ఆయన కింద ఉన్న కానిస్టేబుల్. సిఏ గారంటే పోనీ ఒక 20 మంది అనుకుందాం. డిఎస్పి గారంటే ఎంత? 100 మంది సైనికులు ఉన్నారు అంటే 100 మంది సైనికులు ఎలా ఉంటారు అంటే, నేను ఒకడు రమ్మంటే వస్తాడయ్యా, పొమ్మంటే ఒకడు పోతాడు. అంత పవర్స్ ఉంటాయి ఈ శతాధిపతికి. అంటే అన్ని పవర్స్ కలిగినటువంటి ఆ వ్యక్తి దేవుడు అనేటప్పటికీ ఆ విషయంలో మాత్రం చాలా భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు అన్నాడు. శతాధిపతి భక్తిపరుడు. ఇంకొక విషయం చెప్తాను. అసలు భక్తిపరుడు అని దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, అసలు భక్తి అంటే ఏంటి? భక్తి ఉంటే భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు భక్తిపరుడు అవుతాడు. అసలు భక్తి అనే మాటకు అర్థం ఏంటి? భక్తి అనేటువంటి మాటకు, లేదా భక్తి అనేటువంటి ఆ మాటకు డెఫినిషన్ ఏంటి అని బైబిల్లో మనం చూస్తే, బైబిల్ చక్కగా చెప్పింది కదా నిర్వచనం. యాకోబు గారి ద్వారా దేవుడు రాయిస్తాడు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తికి ఇచ్చే నిర్వచనం చూడండి. అక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. చూడండి, భక్తి అనే మాటకు బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటయ్యా అంటే, దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, దేవుని ఎదుట భక్తి, మనుషుల ఎదుట కాదు అన్నాడు. దిక్కులేని పిల్లలు, సమాజంలో అనాథలు, అలాగే భర్తలను పోగొట్టుకున్న విధవరాండ్రు, భర్తలు లేక బాధపడుతున్న విధవరాండ్రు వారి ఇబ్బందులు ఏంటో చూసి తెలుసుకొని, వారి ఇబ్బందులలో వారిని పరామర్శించి వారికి సహాయం చేస్తూ, అనాథలైనటువంటి వారి విషయంలో హక్కును చేర్చుకునే సహాయం చేసే మంచి మనసు కలిగి ఉండటం భక్తి. అయితే ఇది చేస్తూ మరలా రెండోది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవాలి. అంటే పాపాన్ని అంటుకోకూడదు, పాపము నీకు అంటుకోకూడదు. ఈ 2 కార్యక్రమాలు చేయాలి. ఇవి 2 చెయ్యాలి. ఇవి 2 చేస్తూ పాపానికి దూరముగా ఉండుటయే భక్తి. ఇప్పుడు లూకా గారు, పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా లూకా గారి ద్వారా కొర్నేలు గురించి మాట్లాడినప్పుడు అతను శతాధిపతి అన్నాడు. శతాధిపతి అని చెబుతూనే మరొకవైపు ఏమన్నాడు? భక్తిపరుడు అన్నాడు. అని అంటే ఆ పొజిషన్లో ఉండి తప్పు చేయటం లేదా ఏంటి? అంత కేడర్లో ఉండి, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా ఏంటి అసలు ఏ పాపము చేయటం లేదా? ఏ తప్పు చేయటం లేదా? మనకు తెలియనిది ఏముంది? చిన్న చిన్ని ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఎన్నో అవినీతికి, అక్రమాలకు, లంచాలకు పట్టుబడుతూ ఉండటం అనేది మనం ఎంతమంది మనం చూడటం లేదంటే చూడండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఏంటి, అటెండర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక క్లర్కుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక ఎస్ఐ అయినా, ఒక సిఏ, ఎంతమంది మనం చూడటం లేదంటారు. ఇలాంటి వారిని చూడండి. నిన్న మొన్న హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్లో సంథింగ్ ఎక్కడో ఒక సిఐ గారు పట్టుబడ్డారు అని చెప్పి ఏదో ఒక న్యూస్ మీరు చూసే ఉండొచ్చు బహుశా. ఏంటి, ఇంత చిన్ని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇంత అవినీతికి పాల్పడుతున్నారు అనుకున్నప్పుడు, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇహలోక మాలిన్యాన్ని తన కంటకుండా కాపాడుకుంటున్నాడంటే ఎంత భక్తిగా ఉన్నాడనేది మనం ఆలోచించవచ్చు. మొట్టమొదట కొర్నేలి అనగానే శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధికారం కలిగిన వాడు. 2 భక్తిపరుడు. అది 2. ఇక 3వది చూద్దాం. 3వ క్వాలిఫికేషన్ ఏంటో 3వ చూస్తుంటే 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు అన్నాడు. అమ్మో, ఎంత కష్టం అండి ఇది. అతను భక్తిపరుడుగా ఉన్నాడంటే ఏదో అనుకోవచ్చు, కానీ తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అంటే తన్ను తానే కాదు, తన ఇంటి వారందరినీ భక్తిలో పెట్టుకోగలిగాడు. ఎంతమందికి ఉంటుంది ఏమండి ఇది? ఎంతమందికి సాధ్యం అంటే చాలా కష్టం.
భర్త భక్తిగా ఉంటే భార్యకు ఉండదు, భార్యకు ఉన్న భక్తి భర్తకు ఉండదు, వీళ్ళిద్దరికీ భక్తిగా ఉంటేనేమో పిల్లలకు ఉండదు, పిల్లలకు ఉంటే తల్లిదండ్రులకు ఉండదు. ఇది జనరల్గా సమాజంలో మన ప్రత్యక్షంగా మనం చూసేది. అంతెందుకు, సహజంగా ఆదివారపు ఆరాధన కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు అందరు కుటుంబ సమేతంగా ఆరాధనకు హాజరవటం అనేది చాలా కొన్ని కుటుంబాల్లోనే మనం చూస్తుంటామండి. ప్రాక్టికల్గా మీరు చూడండి, ఈసారి మీరు ఎప్పుడైనా గమనించండి, కుటుంబ సమేతంగా ఆదివారపు ఆరాధనలో వచ్చేవాళ్ళు ఎంతమంది అని చూస్తే ఒక 2 కుటుంబాలు, ఒక 3 కుటుంబాలు అంతే. రెగ్యులర్గా మ్యాక్సిమం ఉండరు. ఏమంటే ఒక భర్త రాకపోతే, ఏమంటే ఒక వారం భర్త మిస్ అయిపోతేనేమో భార్య మిస్ అవుతుంది, భార్య మిస్ అయిపోతే భర్త, ఏదో మొత్తానికైతే కంప్లీట్గా మాత్రం అందరూ ఉన్నట్లుగా మనకు కనపడదండి. ఇది అంతటా ఉన్న రోగమే, అంతటా ఉన్న సమస్య. ఇది అందరిలో కనిపించే ప్రాబ్లం. తను భక్తిగా ఉన్నాడంటే ఏదో అనుకోవచ్చు, కానీ తన కుటుంబం అంతా కూడా భక్తిలో ఉందంటే అది యజమానిని బట్టి ఉంటున్నది. నాయకుడు, కుటుంబానికి నాయకుడుగా, కుటుంబానికి యజమానిగా తను ఎంత భక్తిగా ఉన్నాడో తన భార్యను, వారిద్దరు ఎంత భక్తిగా ఉన్నారో తన పిల్లలను కూడా. ఇది 3వ ఏమన్నా ప్రాముఖ్యమైన విషయం అండి. మొదటిది తను శతాధిపత్యం చదువుకున్నాము, రెండవది తను చాలా భక్తిపరుడని నేర్చుకున్నాము, 3వ విషయం తను భక్తిపరుడుగా ఉండటమే కాదు తన కుటుంబం అంతా కూడా భక్తిలో ఉందన్న విషయాన్ని మనం చూసాం. ఇది 3. ఇక 4వ విషయాన్ని మనం చదువుతుంటే తర్వాత విషయంలో అతను ప్రజలకు బహుధర్మము చేయుచు, ఆ పదం చూడండి, ప్రజలకు బహుధర్మము చేస్తున్నాడు. ఇది 4వ లక్షణం లేదా 4వ గొప్ప విషయంగా మనకు కనబడుతుంది. ధర్మము కాదు, బహుధర్మం అన్న పదం చూడండి. అక్కడ ఎంతమందికి ఉంటుందండి ఈ మనసు? ధర్మం చేసే మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? అది కూడా మరలా బహుధర్మము అన్నాడు. ఆ పదం చూడండి, అక్కడ ధర్మం అనే బహుధర్మము అన్నాడు. అంటే ఆయనకు వచ్చే జీతం ఎంత? ఆ జీతంలో ఏమైనా అవినీతికి పాల్పడే అవకాశం ఉన్నా అవినీతి చేయటం లేదు, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నా అక్రమాలకు పాల్పడటం లేదు, లంచాలు తీసుకునే ఛాన్స్ ఉన్నా కానీ తీసుకోవటం లేదు. అంటే ఖచ్చితంగా తనకు వచ్చేటువంటి ఆ యథార్థంగా తనకు వచ్చే జీతం ఏదైతే ఉందో ఆ జీతం ఏదైతే బతుకుతున్నాడు. ఒకవేళ జీతం కాకుండా లంచాలు తీసుకొని ఉంటే మాత్రం ఈ లోకమాలిని అని అంటుకున్నవాడు అవుతాడు. ఈ లోకమాలిని అంటుకున్నవాడైతే తన భక్తిపరుడు కాడు. అటువంటప్పుడు తనకు వచ్చేటువంటి ఆ జీతంతోనే తను తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరలా ఒకవైపు ప్రజలకు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు అని అంటే తనకి ఏం మిగులుతుందండి? జనరల్గా ఈ చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమయ్యా, పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఏదో ఇల్లు, ఫ్లాటో, స్థలమో, లేకపోతే ఇంకేదో ఫిక్స్డో, లేకపోతే ఇంకేవో చేయొచ్చు కదా. ఏంటి, తన కుటుంబ అవసరాలు పోను మిగిలిన డబ్బంతటినీ కూడా ప్రజల ధర్మకార్యాల కోసం ఉపయోగిస్తున్నాడు అని అంటే అందుకే అతన్ని భక్తిపరుడు అనేటువంటి మాట అందుకే ఉపయోగించాడా దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే దిక్కులేని పిల్లలను కానీ విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శిస్తూనే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకునే భక్తి అన్నాడు కనుక తనకు వచ్చేటువంటి ఆ జీతములో తన అవసరాలను తీర్చుకుంటూనే ప్రజల యొక్క అవసరాలు కూడా తీర్చాలి అన్న ఆలోచన ఎప్పుడూ కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే నెల జీతం చేతికి రాగానే వెంటనే ఏం చేసేవాడు? తన కుటుంబం కోసం పక్కన పెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఏం చేసేవాడు అనమాట? ప్రజలకు ధర్మం చేసేవాడు. ఇది ఎంతమంది చేయగలుగుతున్నారు చెప్పండి? ఎంతమందిలో ఉంటుందంటారు? ఎవరు మాకు ఏమిస్తారా, ఎవరు మాకు సహాయం చేస్తారా అని చూసే మనసులే తప్ప మనకు ఉన్నది ఏదైతే ఉందో మనకున్న దానిలో సరే ఏదో మనకన్నా కానీ పేదరికంలో, మనకంటే కూడా కష్టాల్లో, మనకంటే అవసరాలలో ఉన్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఆ మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది? ఎక్కడ చెయ్యాలన్న మనసున్నవాడు ఎంతున్నా చేస్తాడు. అంటే తనకున్న కొంచెంలో కూడా చేస్తాడు. ఒక బీద విధవరాల గురించి యేసుప్రభువు వారు చెప్పారు. తను ఆల్రెడీ బీద స్థితిలో ఉంది, అందులో మరలా విధవరాలు అయినా అందరితో పాటు వెళ్ళి 2 కాసులు అందులో వేసింది. అంతే తప్ప నాకేముందని అనుకుందా? అనుకోలేదు. అంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు, చెయ్యాలి అనుకున్నప్పుడు నాకేముంది అని ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోం. ఆ మనసు లేనివాడే ఎప్పుడు నాకేముందండి,
నేను ఏం చేయగలనండి, నేను ఏమి ఇవ్వగలనండి అనే ఆ మనసు, చెయ్యాలన్న మనసు లేనివాడు మాత్రమే ఆ మాటలు మాట్లాడుతుంటాడు. అయినా పౌలు గారు చెప్పిన ఒక మంచి మాట, మీరు పుచ్చుకోవాలని చూస్తున్నారు, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. సహాయం చేసేవారుగా మనం ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు మనం చేసేవారుగానే ఉంటామండి. పుచ్చుకోవడానికి అలవాటు పడిపోతే ఎప్పుడు చేయి కిందనే ఉంటుంది. ఇంకా నిజంగా కొర్నేలు గురించి చదువుతున్నప్పుడు ఏంటి, ఒక శతాధిపతి అన్నాడు, భక్తిపరుడు అన్నాడు, కుటుంబం అంతా భక్తిలో ఉందన్నాడు. నాలుగవది ఎప్పుడు ప్రజలకు ఏం చేసేవాడట, బహుధర్మం చేసేవాడంటే ఆ ఊరిలో అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి, అతని గురించినటువంటి పబ్లిక్ టాక్ ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటోనండి, ఆయన ఎప్పుడు ప్రజలకు ఏదో ఒకటి పంచుతూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, అడిగిన వాళ్ళకి కాదనకుండగా. మంచి పేరు. ఇది నాలుగోది చూసాం, ప్రజలకు బహుధర్మము చేయువాడు. నెక్స్ట్ ఐదోది చూద్దామా. 5వ లక్షణం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అన్నాడు. ఇది చదివిన తర్వాత ఇంకా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అసలు డ్యూటీ ఎప్పుడు చేసుకుంటున్నాడని. అంతే కదా, శతాధిపతి ఎంత బిజీగా ఉంటాడండి. ఒక ఎస్పీ క్యాడర్ అనుకుందామా, పోనీ డిఎస్పీ క్యాడర్ అనుకుందామా, పోనీ ఒక డిఎస్పీ అనుకుందాంలేండి, ఎంత బిజీగా ఉంటారండి వాళ్ళు. అంటే అప్పుడు 100 మంది మీద అధిపతి అంటే 100 మంది సైనికులను చూసుకోవాలి అని ఒకవైపు, తన కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకవైపు ధర్మకార్యాలు చూడాలి, ఒకవైపు ధర్మకార్యాలు చూసుకుంటూ, ఒకవైపు తన డ్యూటీ చూసుకుంటూ, ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరలా ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడిది సమయం. మనం మన 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 క్యాడర్ లేని మనకి ఏమి లేదు, అయినా ప్రార్థన చేసుకోవడం మనకు టైం ఉండదు మనకు. చెప్పండి, ఇప్పుడు నేను కూడానండి ఎప్పుడు ప్రార్థనలో ఉంటానని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా మీలో? అడగడం వేస్ట్, ఎందుకంటే ఎలాగో ఉండరు. మరి ఇతనేంటి, శతాధిపతి ఏంటి, ఎల్లప్పుడు, ఆ పదం చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అన్నాడు. ఏంటి ఎప్పుడు అంటే, డ్యూటీ, కుటుంబం, టైం దొరికితే మోకాలు వేయటమే, ప్రార్థన చేయటమే. ఎంత మంచి లక్షణం కదండి. ఇది ఎన్నోది చూసాం మనం, 5. అప్పుడు అలాంటి ఏమండి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్న సమయంలో పగలట ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడిపోయి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎక్కడికి వచ్చేసాయి? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయాయి అన్నాడండి. అక్కడికి చేరాలి, అక్కడికి చేరిపోవాలి. మనం చేసే ధర్మ కార్యాలు, మన ప్రార్థనలు ఎక్కడికో చేరాలి అని మీరు ఏం చేయకండి. ఎక్కడికి చేరాలని చేయాలి? దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలన్న మనసుతో చేస్తే అక్కడి నుంచి మనకు రిప్లై ఉంటుంది. ఇంకెక్కడికో చేరాలని చేస్తే మనకి ఏ రిప్లై ఉండదు. అక్కడికి చేరాలి. ఎందుకంటే మనం చేసేది ధర్మం, అదేనా ధర్మం. ధర్మం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు ధర్మము చేయునప్పుడు అంటాడు, నీవు ధర్మము చేయునప్పుడు నీ కుడి చేయి చేసే ధర్మం నీ ఎడమ చేయికే తెలియకూడదు. మనమైతే ఎంత పబ్లిసిటీ ఇస్తాము, ఎంత బిల్డప్ ఇస్తాం. మనం చేసేదేమో కొంచెం, కానీ ఇచ్చే పబ్లిసిటీ ఎక్కువ. చివరికి కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే కార్యక్రమాలు చూస్తుంటాం. ఎంతండి ఆ కార్యక్రమానికి అయిన ఖర్చు అంటే ఒక 2,000 అండి అంటాం. పేపర్ పబ్లిసిటీ ఇవ్వడానికి ఎంత అయిందంటే 3,000 అంటాడు. ఏంటి ఇక్కడ వాళ్ళకి, పేదవాళ్ళకు పండ్లో లేకపోతే ఇంకేవో పంచి పెట్టడానికేమో 2,000, పేపర్లో న్యూస్ రావడం కోసం ఆ పేపర్లో ఆ విలేకరులకు ఇచ్చింది ఎంత అంటే 3,000. అంటే ఇప్పుడు వీళ్ళకి చేసినటువంటి ధర్మకార్యం కంటే పబ్లిసిటీ కోసం పెట్టిందే ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు దేనికోసం చేశారు కార్యక్రమం అంటే పేపర్లో రావడం కోసం చేశారు. మరి ఆయన ఏమన్నాడు? నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనిదని ఎడమ చేతికి తెలియకూడదు. అంత సీక్రెట్గా ఉండవలసింది. ఎంత పబ్లిసిటీ అండి, ఎంత ప్రచారం అండి, ఎంత పిచ్చి మనిషికి.
ఏంటంటే పేరు 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 పేరు. ఈ పేరు పిచ్చి ఇప్పటిది కాదులేండి, బాబేలు గోపురానికి బాబేలు గోపురం సమయంలోనే ఉంది ఆ పిచ్చి, ఆ డిఎన్ఏ అనమాట ఇదంతా కూడా. వాళ్ళు కూడా ఎందుకురా ఆకాశాన్ని అంటే ఈ గోపురాన్ని కట్టుకుంటున్నారు అని అంటే, ఏయ్ పేరు తెచ్చుకోవాలి మనం, గొప్ప పేరు తెచ్చుకుందాం మనం, మంచి పేరు రావాలి మనకు. అంటే ఎందుకు ఈ నిర్మాణాలు, ఎందుకు ఈ ఆకాశాన్ని అంటే ఈ గోపురాలు కట్టుకుంటున్నారు అని అంటే పేరు కోసం అన్నారు అంతే. కనుక మనం కూడా ఏది చేసినా దేనికోసం చేయాలి? పేరు కోసం చేయాలి. ఈ మధ్యకాలంలో సభలు పెట్టడం కూడా పేరు కోసమే. కొంతమంది ఉంటారండి, అసలు సభలు పెట్టే వాళ్ళేమో కనబడరు, అసలు సంబంధం లేని వాళ్ళు మాత్రం చాలా హడావుడి చేస్తుంటారు సభలు. చాలాసార్లు చెప్పాను. మాకేమనిపించింది అంటే మీటింగ్కి వెళ్ళిపోతాం కదా, కనుక ఈయనే కావచ్చు అనుకుంటాం మేము. ఆ తర్వాత కానీ మాకు తెలియదు, రూపాయి ఇవ్వలేదని అంటారు మీటింగ్కి. మరి అంతా ఆయనే పెట్టినట్టుగా మరి మీ ముందు అంతే ఉంటారన్న బిల్డప్లు అవి. మరి ఎవరు పెట్టినట్టు పనాలా? అసలు కనబడలేదు స్టేజ్ మీద కూడా. ఆయనకి ఇష్టం ఉండదు అన్న. ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తుంటామండి జీవితంలో. పిచ్చి ఏంటంటే పేరు, పబ్లిసిటీ. అది మనకొద్దు. ఎందుకంటే అక్కడికి చేరాలని చేయండి, ఏది చేసినా దేవుడు చూడాలి అని చేయండి. అది మంచిది మనకు, అది దానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడండి ఆయన. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ప్రజలకు ఏమన్నాడు? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు యొప్పేకు మనుషులు పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారిలో ఇద్దరిని, ముఖ్యంగా తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో భక్తిపరుడకు ఒక సైనికుణ్ణి పిలిచి, అమ్మో ఇది చదివిన తర్వాత ఇంకా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే తన శతాధిపతి కనుక, శతాధిపతిగా ఉన్న తన దగ్గర ఎప్పుడు కూడా ఒక 2 సైనికులు తను కనిపెట్టుకుంటుంటారు. ఎస్కాట్ అన్నమాట. 2 సైనికులు ఈ శతాధిపతి గారికి 2 ఎస్కాట్గా ఉంటారు సైనికులు. 2 ఎస్కాట్గా ఉన్నటువంటి ఆ 2 సైనికులలో ఒకడు చాలా భక్తిపరుడట. అంటే వీడికి ఎలా వచ్చింది భక్తి అని అంటే, మరి భక్తిపరుడు దగ్గర ఉన్నారు కాబట్టి ఆడికి కూడా భక్తి వచ్చేసింది. మరి మనకెందుకు లేదంటే, నువ్వు ఉండేది భక్తిహీనులతో కాబట్టి నీకు లేదా భక్తి. ఏమండి, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు నిజంగా భక్తిపరులతో స్నేహం చేస్తే మీరు భక్తిపరులు అవుతారు. మీరు భక్తిహీనులతో స్నేహం చేస్తే మీరు కూడా భక్తిహీనులు అయిపోతారు. జ్ఞానితో సహవాసం చేస్తే వాడు మరింత జ్ఞానాభివృద్ధి నొందును అంటాడు. అలా కాక దుష్టులతో సాంగత్యం చేస్తే ఆ దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా ఏం చేస్తుంది? చెరుపుతుంది అన్నాడు. మీరు స్నేహం చేయాలనుకున్నప్పుడు మీకన్నా భక్తిపరులైన వాళ్ళు ఎవరో చూసి వాళ్ళతో స్నేహం చేయండి. మళ్ళా చెప్తున్నాను, మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలి సంఘంలో అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి చూడండి, మీకంటే కూడా తక్కువగా ఉన్న వాళ్ళని చూడకండి. భక్తిలో మీకంటే గొప్పగా ఉన్న వాళ్ళని చూడండి. మీకంటే కూడా అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి వారితో మీరు సహవాసం ప్రారంభిస్తే మీరు చాలా బాగుంటారు. మీరు భక్తిలో చక్కగా ఎదుగుతారు. ఇక్కడ ఇతను తను భక్తిపరుడుగా కనబడుతున్నాడు, తన కుటుంబాన్ని భక్తిగా పెట్టుకున్నాడు. చివరికి తన దగ్గర పని చేసే సైనికులను కూడా భక్తిగా చేసుకున్నాడు అని అంటే, భక్తిలోకి వారిని కూడా మార్చేశాడంటే ఎంత గొప్ప సంగతి కదా అది. ఏమండి, ఇప్పటివరకు మనం ఎన్ని చూసాము? 1 శతాధిపతి చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు. 2వది వచ్చేసి భక్తిపరుడుగా ఉన్నాడు. 3 తన కుటుంబం అంతా భక్తిలో ఉంది. 4 ప్రజలకు బహు ధర్మకార్యాలు చేస్తున్నాడు. 5 ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. 6 తన దగ్గర పనిచేసే సైనికులు కూడా భక్తిగా ఉన్నారు. ఇది 6వ విషయం. అప్పుడు వెంటనే ఆయన పిలిచి, మీరు అర్జెంటుగా యొప్పేకి వెళ్ళిపోండి అన్నాడు. యొప్పే ఎక్కడుంది అని అంటే, అది సముద్రపు అద్దరినికర మధ్యధర సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక పట్టణం యొప్పే. నిజంగా పేతురు గారు అక్కడ ఉన్నారంటే, అవును, పేతురు గారు 9వ అధ్యాయంలో అక్కడే ఉంటారు. ఎందుకు అక్కడ ఉన్నాడు యొప్పేలో అంటే, అక్కడ
తబిత అని సంఘ పరిచారకురాలు. యొప్పేలో ఆ తబిత, దోర్కా అని ఆమెకున్న మరొక పేరు. ఆవిడ సంఘ పరిచారకురాలుగా సంఘంలో ఉన్నటువంటి అనేక మందికి తను చేసేటువంటి ఆ టైలరింగ్ ఏదైతే ఉందో, కుట్టు పని, దానితో అనేక మందికి మంచి వస్త్రాలు కుట్టించి పేదవాళ్ళైన వారికి సంఘంలో మంచి పరిచర్య జరిగించే ఒక ఉత్తమమైనటువంటి గొప్ప స్త్రీగా ఆవిడ ఉంది. ఆవిడ ఒకరోజు చనిపోయింది. ఆ విషయం తెలుసుకొని సంఘమంతా బోరున ఏడ్చేసింది. అప్పుడు వెంటనే వాళ్ళంతా లుద్దలో అక్కడ ఆ పేతురు గారు ఉన్నారు అని చెప్పి ఈ సంఘం లుద్దలో ఉన్నటువంటి పేతురు గారికి వర్తమానం పంపించేశారు. పేతురు గారు లుద్ద ఆ ప్రాంతం నుంచి యొప్పేకి వచ్చి ఈ తబితను బాగు చేసి బ్రతికించేసి వాళ్ళకి అప్పగిస్తాడు. ప్రజెంట్ ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇది కైసరియలో జరుగుతుంది. ఇప్పుడు కైసరియ నుంచి కైసరియలో ఉన్నటువంటి కొర్నేలికి దూత ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే, యొప్పేకు మనుషులు పంపాలి. యొప్పేకి ఎందుకు పంపాలంటే అక్కడ పేతురు గారు ఉన్నారు, ఆయనను పిలిపించుకోవాలి ఇప్పుడు అని చెప్పగానే వీళ్ళు పిలిచేసి వాళ్ళని అక్కడ పంపించేశాడు. ఇద్దరు మనుషులను, ముగ్గురు మనుషులు అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఇప్పుడు కైసరియా నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యొప్పేకి వెళ్ళిపోయారు. మొత్తానికి వెతుకుతూ వెళ్ళిపోయారు. సీమోన్ అంటే ఎవరండి అని అన్నారు. యొప్పేకి వెళ్ళి పలానా అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడంటే పలానా అని చూపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీమోని పిలిచి అడుగుతున్నారు, ఏమండి పేతురు అంటే ఆయన మీ ఇంట్లో దిగాడా అని అనగానే ఈలో పేతురు గారికి దేవదూత అక్కడ ఆయనకు ప్రత్యక్షం అయిపోగానే ఆయన పైనుంచి కిందికి దిగి వచ్చి, మీరు వెతుకుతున్న మనిషిని నేనే, ఏంటి విషయం చెప్పండి అని పేతురు గారు వారితో చెప్పేటప్పటికి ఇప్పుడు సీన్ అంతా కూడా లొకేషన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మన కైసరి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం యొప్పేకి వెళ్ళిపోతున్నాం. అర్థమైందా? ఇప్పటి వరకు స్టోరీ అంతా ఎక్కడ జరిగింది? కైసరియలో జరిగింది. ఇప్పుడు కైసరియా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనం ఇప్పుడు యొప్పేకి వెళ్ళిపోతున్నాం. సీన్ చేంజ్ అనమాట, అంటే లొకేషన్ చేంజ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనం లొకేషన్ ఎక్కడికి? యొప్పేకి వెళ్ళిపోతే 17వ వచనం నుంచి చూద్దాం. ఇప్పుడు 17వ వచనం నుంచి ఇది యొప్పేలో జరిగేటువంటి ఆ సంఘటన. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం చదువుకుంటున్నటువంటి ఈ సంఘటన ఇది ఏ ప్రాంతంలో జరిగింది, ఓకే, ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా మనకు అవగాహనతో మనం చదువుకోవాలి. రైట్, ఇప్పుడు యొప్పేలో ఉంటున్నాం. 17వ వచనంలో పేతురు తన కలిగిన దర్శనము ఏమై ఉండనో అని అనుకుంటున్న సమయంలో కొన్నేళ్ళు పంపిన మనుషులు వెతుకుతూ వచ్చేశారు. 18 ఇక్కడే ఆయన అన్నాడు. 19వ వచనంలో పేతురు ఆ దర్శనం గురించి ఆలోచించుకొనిచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులను వెతుకుచున్నారని చెప్పగానే ఆయన కిందికి వచ్చేసాడు. సందేహింపక వారితో వెళ్ళమని చెప్పగానే 21లో పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు ఆ మనుషుల యొద్దకు వారిని పంపి ఏమన్నారు? పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును. చూడండి, ఇక్కడ మరికొన్ని ఆయనలో ఉన్న మరికొన్ని క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఆయన గురించి ఇక్కడ సైనికులు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఆయన గురించి, కొర్నేలు గురించి సైనికులు పేతురు గారితో చెప్తున్నారు. ఇక్కడ మరలా కొన్ని ఇప్పటి వరకు 6 చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ 22వ వచనంలో నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చాను అనేటప్పటికీ ఇక్కడ పేతురు గారికి ఆ ముగ్గురు మనుషులకు మధ్య జరుగుతున్న ఈ సంభాషణలో ముగ్గురు మనుషులు వెళ్ళిన ఈ ముగ్గురు మనుషులు పేతురు గారితో కొర్నేలు గురించి ఏం చెప్పారు? వెళ్ళినటువంటి ముగ్గురు మనుషులు కొర్నేలు గురించి ఏం చెప్పారు? ముందుగా ఏమన్నారు అంటే నీతిమంతుడు అన్నారు. ఎవరు నీతిమంతుడు? కొర్నేలు నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు అంటే ఏంటి? ఇప్పుడు భక్తిపరుడు అన్నారు. అక్కడ భక్తిపరుడు అంటే మన యాకోబు పత్రిక 1:27 చూసాం. భక్తిపరుడు అంటే నిజమైన భక్తి ఏంటంటే, దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలు, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఇది భక్తి అని అంటే ఇది కలిగిన వాడు ఎవరన్నమాట? ఇది చేసేవాడు కొర్నేలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొర్నేలి భక్తిపరుడనే కాదు, ఇక్కడ నీతిమంతుడు అని కూడా చెప్పాడు. నీతిమంతుడు అంటే ఏంటి అంటే నీతిని జరిగించేవాడు నీతిమంతుడు అవుతాడు. నీతి అంటే ఏంటి? మరలా నీతిమంతుడు అంటే నీతిని జరిగించేవాడు అని చెప్తారు. నీతి అంటే ఏంటి?
దీనికి మరలా మనకు బైబిల్ డెఫినేషన్ కావాలి. భక్తికి ఎలా డెఫినేషన్ ఉందో నీతికి కూడా డెఫినేషన్ ఉంది. ఏంటి నీతి? నీతి ఎలా వస్తుంది మనిషికి అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం, చివరి వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎంత క్లియర్గా ఉంది చూడండి. మనకు ఎప్పుడు నీతి కలుగుతుంది? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అన్నాడు? నీతి. అంటే ఇప్పుడు ఇక్కడ కొర్నేలి నీతిమంతుడు అన్నాడు అని అంటే ఆయన నీతిని కలిగిన వాడు కనుక ఏమన్నారు? నీతిమంతుడు. నీతి ఎలా వచ్చింది ఆయనకు అని అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నింటినీ కూడా అతను అనుసరిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలను పాటించేవాడు ఎవరు? కొర్నేలి. అది నీతిమంతుడు అంటే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. చెబుతుంది కూడా ఎవరో తెలుసా? వేరే మనుషులు చెప్తున్నారు. 3 మనుషులు అది దగ్గర పనిచేసే మనుషులు, 3 మనుషులు చెప్తున్నారు. ఇది 7 అంతేనా? 7వ లక్షణం, అతనిలో ఉన్నటువంటి 7వ చక్కటి గుణం అనుకుందాం, నీతిమంతుడు. నెక్స్ట్ 8వ ఏంటి చూడండి. ఆయన దేవునికి భయపడువాడు అన్నాడు. అదేంటండి? అసలు ఆయన అంటేనే అందరికి భయం. ఎందుకు? శతాధిపతికి ఉన్న పవర్ ఏంటి తెలుసు కదా. యేసుక్రీస్తుల వారు తన యొక్క దాసుడు ఆ చావ సిద్ధమై ఉన్న సమయంలో కబురు పెట్టినప్పుడు, అయ్యా నువ్వు రావడం ఎందుకయ్యా, వద్దు, నువ్వు ఇక్కడి నుంచి మాట సెలవిస్తే సరిపోతుంది. ఎందుకనంటే నేను శతాధిపతిని కదా, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు, నాకేంతుంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే. ఇక్కడ శతాధిపతి 100 మంది సైనికుల మీద అధికారి అయినప్పటికీ అసలు ఎవరికి భయపడ్డు? సహజంగా లోకంలో ఎవరు భయపడతారండి? మనకు తెలుసు కదండి. ఒక కానిస్టేబుల్ అయితే ఎవరికి భయపడతారండి? ఎస్ఐ అంటే ఎంత ధైర్యంగా ఉంటారండి వాళ్ళు. సి అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు కదండి. వాళ్ళ ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ బిహేవ్ కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాదు కదా. అలాంటిది ఒక శతాధిపతి అని అంటే ఎంత ఇదిగా ఉంటాడు. ఆయన అంటే అందరూ భయపడిపోతారు. అలాంటిది ఇతను దేవునికి భయపడువాడు అన్నాడు చూడండి. దేవునికి భయపడతాడు. ఎప్పుడు చెప్తుంటాం ఏంటంటే ఎవరికి ఎందుకు భయపడాలి, భయపడాలి అంటే ఒకే ఒక్క ఆయనకి దేవునికి తప్ప ఎవరు భయపడవలసిన పని లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా అంటాడు కదా, మీ దేహమును చంపువారక మీరు భయపడుతున్నారు, మీ దేహాన్ని చంపువారక భయపడుతున్నారు, మీ దేహమును ఆత్మను రెండింటినీ కూడా నరకములో పడద్రోయగలిగిన ఆ దేవునికి కదా మీరు మిక్కిలి భయపడాలి అన్నాడు. ప్రతి మనిషికి ఉండవలసింది దేవుని భయం. మనిషికి భయపడటం ఏముంది? భయపడవలసిన అవసరం ఏముంది? నువ్వు భయపడుతున్నావంటే తప్పు చేస్తున్నావని అర్థం. నేను వాక్యాన్ని అతిక్రమించటం లేదు, వాక్యానుసారంగా నేను వెళుతున్నాను, దేవుడు ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంది అని నువ్వు అనుకున్నంత వరకు నువ్వు దేనికి ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ కొర్నేలి నీతిమంతుడు అన్నాడు. ఇది 7వ లక్షణం ఆయనలో కనిపించేది. 8వది ఆయన ఎవరికి భయపడనివాడు. 8. ఇక 9వ విషయం చూస్తారా? 9వది యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అన్నాడండి. ఇది ఎంత కష్టం. సహజంగా ఇక్కడ ఈ పదం ఎందుకు చెప్పాడు అంటే లూకా గారు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటున్నాడు అని అంటే యూదులు సామాన్యంగా ఎవరిని కూడా మంచి అనరు. ఎందుకంటే కొర్నేలి యూదుడు కాదుండోయ్, కొర్నేలి యూదుడు కాదు. మరి ఇతను ఎవరు అంటే అన్యుడైనటువంటి కొర్నేలిని వాళ్ళు దగ్గరికి తీసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే యూదులు వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారు అంటే అన్యులతో సహవాసం చేయటం కానీ అన్యులను దగ్గరికి రానివ్వటం అస్సలు జరగని కార్యం, అది జరగని పని. అది వాళ్ళు ఎప్పుడు కూడా అన్యులతో సహవాసం చేయరు. యూదుడితోనే సహవాసం చేస్తాడు, యూదుడితోనే కూర్చుంటాడు, యూదుడితోనే భోజనం చేస్తాడు తప్ప
యూదులు అన్యులతో సహవాసం చేయటం తగని పని. అలాంటిది యూదులందరూ ఒక కొర్నేలిని మంచివాడు అని అంటున్నారు అని అంటే వాళ్ళ మనసును కూడా గెలుచుకోగలిగినంత గొప్ప వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు అని అంటే కొర్నేలి. అమ్మో, యూదులందరూ మంచివాడు 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 అంటున్నారట కొర్నేలిని. అసలు వాస్తవానికి ధర్మశాస్త్రం దేవుడు మనకిచ్చాడు కదా, అసలు వారసులు మనం కదా, వాగ్దాత పుత్రులమైనటువంటి మనము, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి మనము ఏంటి మనకంటే కూడా చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు కదా, మనకంటే కూడా చక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, మనకంటే కూడా ధర్మకార్యాలు బాగా చేస్తున్నాడు, మనకంటే కూడా భక్తిగా ఉన్నాడు కదా, మనం ఏమి అనలేకపోతున్నాం. ఒక్కటే అనగలుగుతున్నాం ఏంటంటే చాలా మంచివాడు, అంతకుమించి ఏం అనడానికి లేదు. అన్యుడండి. అప్పుడప్పుడు ఏమనిపించిందంటే మేము పుట్టు క్రైస్తవులు అని చెప్తుంటారు కొంతమంది. ఎందుకు? ఏం ప్రయోజనం చెప్పుకోవడానికి తప్ప. కానీ కొంతమంది చూడండి, మధ్యలో ఏదో వాక్యం వింటారు, అర్థం చేసుకుంటారు, మారిపోతారు, వస్తారు. నిజంగా మేము మా తాత క్రైస్తవుడండి, మా నాన్న క్రైస్తవుడండి, తర్వాత మేము కూడా పుట్టుకతో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికంటే కూడా నిజంగా అప్పుడే మారి సంఘంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ భక్తిగా ఉని వాళ్ళ కార్యక్రమాలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. సీనియారిటీ అనేది సంవత్సరాన్ని బట్టి కాదు, ఇది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ లెక్కలు కావు ఇవి. ఎవరయ్యా సంఘంలో సీనియర్ అంటే ఎవరైతే చక్కగా దేవునికి లోబడుతున్నారో, దేవునికి విధేయత చూపుతున్నారో వాడు సంవత్సరం క్రితం వచ్చినా, నువ్వు 30 ఏళ్ళ క్రితం వచ్చినా, 30 ఏళ్ళలో నువ్వు చేయని భక్తి సంవత్సరంలో వచ్చిన వాడు చేస్తానంటే నీకంటే సూపర్ సీనియర్ ఇతను. అంతే తప్ప నా 30 years ఇండస్ట్రీ అని ఇక్కడ బిల్డప్లు ఇవ్వకూడదు. ఇక్కడ ఒకవేళ నిజంగా నువ్వు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నువ్వు ఒకవేళ ఇక్కడ ఉంటే ఉండొచ్చు, సంఘంలో ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఎంత కాలం నుంచి ఉన్నావన్నది కాదు ఇక్కడ. వచ్చినటువంటి నువ్వు ఎంతవరకు దేవుడి పట్ల భక్తి కలిగి, భయం కలిగి, యథార్థత కలిగి నువ్వు దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావు, వెళ్ళగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు, బ్రతకగలుగుతున్నావు అన్న దాని మీద సీనియారిటీ ఉంటుంది తప్ప అక్కడ కాలాన్ని బట్టి మాత్రం సీనియారిటీ కాదు. బైబిల్ ప్రకారంగా దాన్ని ఎక్కడ దేవుడు పరిగణలోకి తీసుకోలేదు. అలా అనుకుంటే యూదులు వాళ్ళెక్కడా ఏమండి యెహోవాను గురించి విని మారిపోయి యూదుడుగా వీళ్ళతో కలిసిపోయిన కొర్నేలు ఎక్కడ? వాళ్ళేమో ఏమంటే తరతరాలుగా వాళ్ళ యూదులు, కానీ ఇతను మధ్యలో వచ్చాడు. కానీ వాళ్ళందరికంటే కూడా భక్తుల్లో ఎవరు టాప్లో ఉన్నారు అని అంటే కొర్నేలి. వాళ్ళందరూ కూడా మెచ్చుకునే విధంగా బ్రతుకుతున్నాడు అని అంటే కొర్నేలు కోసం మనం ఎంత ఎక్కువ చెప్పుకుంటే ఏమండి అది అయినా తక్కువేనండి. ఆయన కోసం మనం ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని చూసాం ఇప్పటి వరకు? 9. ఏంటి మంచి పేరు అన్నాడు, చూసారా? మంచి పేరు, యూదులందరి వలన మంచి పేరు అన్నాడు. ఏమండి మనకుందేమో ఒకసారి మీ గురించి ఏం చెప్తారో ఒకసారి చూడరాదండి. మీకు మీ కుటుంబంలో సంఘం దాకా ఎందుకు లేదు, మీ ఇంట్లో మీ గురించి అడిగితే ఏం చెప్తారు? అన్ని కంప్లైంట్లే. ఏమండి పిల్లల గురించి తల్లిదండ్రులు అడిగాం అనుకోండి, ఏంటమ్మా మీ ఓడి గురించి, ఏంటయ్యా మీ కూతురు గురించి, ఏంటయ్యా మీ పిల్లల గురించి అన్నాం అనుకోండి, ఆడ గురించి ఎందుకని తలపోటండి అంటారు. అది నీకున్న పేరు. ఇక నేను ఏమంటే కుటుంబంలో నీకు అది మంచి లేనప్పుడు ఇక సంఘంలోకి వచ్చావు అనుకోండి, సంఘంలో ఎవరు చెప్తారు నీకోసం మంచి? ఎవరు చెప్పరు. ఉంటే కదా. కానీ కొర్నేలి అందరి చేత మంచి పేరు పొందుకున్నవాడుగా కొర్నేలి కనబడుతున్నాడంటే చాలా మంచి భక్తిపరుడు కదండి అతను. ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయండి ఆయనలో? ఎన్ని లక్షణాలు చూసాం? 9 చూసాం. ఇంకా ఒకటి చూద్దాం. ఏమండి రైట్. మొత్తానికి ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా మనం ఏం చేద్దామంటే లొకేషన్ చేంజ్ అయిపోతుంది. మరలా యొప్ప నుంచి కైసరికి వచ్చేద్దాం. ఓకే, పేతురు గారిని వెంట పెట్టుకుని ఆ 3 మనుషులు కలిసి ఎక్కడికి వచ్చేసారు అని అంటే ఇప్పుడు కైసరియకు వచ్చేసారు. మళ్ళీ 23 నుంచి మరునాడు తొలగించి వారితో కూడా బయలుదేరను, యొప్పే వారిని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళి మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకునిండెను. గొప్పది 10వ లక్షణం ఏంటంటే ఈ రోజు పేతురు గారు వస్తారు, పేతురు గారు వచ్చే సమయానికి నా బంధువులైన వారిని అలానే ముఖ్య స్నేహితులైన వారందరినీ కూడా పిలిపించి అందరినీ కూడా ముందుగా కూర్చోపెట్టాలి. ఆ తర్వాత పేతురు గారు వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టాలి. ఆయన వాక్యం చెప్పాలి, వీళ్ళు వినాలి, విన్న వాళ్ళు కొందరైనా మారాలి. ఏమండి శతాధిపతి అండి, ఎవరు అనుకుంటున్నారు? ఆయన శతాధిపతి. అందులో దూత చెప్పగానే లోపడ్డాడు, చూసారా? అతనిలో ఒక విధేయత కూడా మనకు కనబడుతుంది. మరలా దూత చెప్పగానే లోపడ్డా? మనుషులు పంపించేశాడా? విధేయత చూడండి అక్కడ.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. అంటే ఎందుకంటే మరి మిలిటరీలో ఉన్నాడు కదా, మిలిటరీ అప్పుడప్పుడు చూడండి, ఇది మిలిటరీ డిసిప్లిన్ ఇలా ఉంటుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అని అంటుంటారు. ఎందుకు? అంత క్రమశిక్షణ, అంత డిసిప్లిన్ అనమాట ఇదంతా కూడా. ఏంటి, పేతురు గారు వచ్చే సమయానికి అంతా ఎలా ఉండాలి, అంత రెడీగా ఉండాలి. అంటే ప్రసంగికుడు కోసం మేము ఎదురు చూడాలి తప్ప మా కోసం ప్రసంగికుడు ఎదురు చూడకూడదు. అందులో ఏంటంటే సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలనే విషయం కూడా మనకి ఇక్కడ కొర్నేలి కుటుంబం నుంచి, ముఖ్యంగా కొర్నేలి నుంచి మనకు అర్థం అవుతుంది. సమయం విలువ తెలిసిన వాడు. అందుకే మిలిటరీ మీకు తెలుసు కదండి, మిలిటరీ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు. టైం అంటే టైం అంతే, టైం టు టైం డిసిప్లిన్ అలా ఉంటుంది, అంత ఖచ్చితంగా, అంత పంక్చువాలిటీ. మరి ఆయన సైన్యంలో ఉన్నాడు కనుక ఏమో పేతురు గారు వచ్చేసరికి ఏంటి, తన బంధువులు పిలిపించేసుకున్నాడు, తన సైన్యంలో తనతో పాటు ఉన్నటువంటి తన క్యాడర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించేశాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు పేతురు గారి కోసం వీళ్ళంతా వెయిటింగ్ అనమాట. ఏమంటే స్పీకర్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా. ఏమంటే ఎక్కడైనా జరుగుతుంది, ఏమంటే ఎక్కడైనా కానీ అసలు ఏ మీటింగ్లోనైనా పబ్లిక్ స్పీకర్ కోసం ఎదురు చూసేది ఉండదు, స్పీకరే పబ్లిక్ కోసం ఎదురు చూడాలి. మన దగ్గర అయితే ఏమనంటే ఇది మంది ఇండియా కదండి అంటారు. ఇంకేమైనా మాట్లాడితే ఇంకేమంటాం చెప్పండి. ఇంకా ఏమంటే జనరల్గా మీరు చూడండి, మీరు ఎప్పుడైనా స్పీకర్ కోసం ఎదురు చూసారా, లేకపోతే స్పీకర్ మీకోసం? ఎప్పుడు మీకోసం మేము చూడటమే తప్ప మా కోసం మీరు చూసే పరిస్థితి నాకు తెలిసి భవిష్యత్తులో ఉంటుందా? కష్టమే. ఇక్కడే కాదులేండి, అంతటా అదే పరిస్థితి అండి. టైం విలువ తెలిసిన వాడండి ఎవరు? కొర్నేలి. ఆయనలో మనకు కనిపించే ఒక 10వ లక్షణం అనుకుందాం, చూసారా, 10వ గుణం. రైట్, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఎప్పుడైతే ఇక పేతురు గారు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అమ్మో, ఇది 11వది. ఏంటి ఎంత పెద్ద విషయం చూడండి ఇది. ఏంటి, కొర్నేలి ఆయన పాదాల మీద పడిపోయాడట. విషయం ఏంటంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అతని పాదముల మీద పడే సమయానికేనంటే ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండేటువంటి పంపగా వెళ్ళిన 3 సైనికులు ఉన్నారు, ప్లస్ తన ముఖ్య స్నేహితులు కూడా ఉన్నారు, తన బంధువులు కూడా ఉన్నారు. ఏంటి, బంధువులందరి సమక్షంలో, ముఖ్య స్నేహితుల సమక్షంలో, తన దగ్గర పనిచేసే తన దాసులు సైనికుల సమక్షంలో పేతురు గారు రాగానే అతని పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడంటే ఎంతమంది ముందు నేను కానీ పేతురు గారి పాదాల మీద పడిపోతే వీళ్ళందరూ నా కోసం ఏమనుకుంటారో. మేమందరం ఈయనకి సెల్యూట్ చేస్తే ఈయనంటే ఆయనకి సాష్టాంగ పడిపోయాడు అనుకుంటే, ఇప్పుడు కింద ఉన్న 100 మంది సైనికులు కూడా ఈయన చూడగానే ఏంటి సెల్యూట్ చేయాలి. అధికారి కనుక, బాస్ కాబట్టి మీ 100 మంది మేము ఈయనకి సెల్యూట్ చేస్తే ఈయనేంటి ఆయనకు మీద సాష్టాంగ పడిపోయాడు పాదాల మీద అంటే, మాకేమో ఈయన బాస్ అయితే ఈయనకు ఆయన బాసా అని వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకుంటే నాకేంటి అంటే, అతనిలో ఉన్న తగ్గింపు చూడండి, అతనిలో ఉన్న ఆ దీనత్వం చూడండి, ఆ సాత్వికం చూడండి. ఆ సాత్వికం, ఆ తగ్గింపు కొర్నేలిలో చక్కగా మెండుగా కనబడుతుందండి. ఇక్కడ విధేయత అనే మరొక లక్షణం కూడా కనిపించింది కదా మనకు. విధేయత అంటే దూత చెప్పగానే దూత మాటకు లోబడ్డాడు, పంపించేశాడు, పిలిపించేశాడు, మీటింగ్ ఏర్పాటు చేసేసాడు. అంటే మొత్తంగా ఇప్పటి వరకు చూస్తే మనం మొత్తంగా ఒక 12 లక్షణాలండి విధేయతతో కలుపుకుంటే. మొత్తం 12. ఒకటి, మొదటి నుంచి అతను శతాధిపతి అని చూసాం, లోకంలో ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు. 2, భక్తిపరుడు. 3, కుటుంబంతో పాటు భక్తిగా ఉన్నాడు. 4, బహుధర్మ కార్యాలు చేశాడు. 5, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. 6, తన దగ్గర పనిచేసే వారు కూడా భక్తిలో ఉన్నారు. 7, నీతిపరుడు. 8, ఆ దేవునికి భయపడేవాడు. 9, యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అన్నాడు. 10, బంధువులు, ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిపించి ఆ తర్వాత వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తున్నాడు. 10 అనుకుంటే 11 సాష్టాంగ పడిపోయాడు. అంతా ఆయన జీవితంలో మనకి జరిగిన ఈ కార్యక్రమం అంతలో చూస్తే విధేయత కూడా మనకు కనిపించింది. దూత చెప్పిన మాటకి విధేయత చూపించేశాడు. 12 చక్కటి గుణాలు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. ఇదంతా కూడా చెప్పేసిన తర్వాత ఏంటయ్యా అంటే విషయం అంతా చెప్పాడు. విషయం అంతా చెప్పిన తర్వాత 33వ వచనం చూద్దాం. 33వ వచనంలో పేతురు గారితో మాట్లాడుతున్నటువంటి మాటల్లో వెంటనే అంటే ఏంటి అంటే జరిగిందంతా కూడా చెప్తూ వెంటనే నిన్ను
పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అన్నాడు. మేమందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము అని అంటే, నువ్వేమీ కంగారు పడొద్దు, మీరు అసలు టైం చూసుకోవాల్సిన పనే లేదు. మీ గురించి కాదులేండి చెప్పేది. అక్కడ పేతురు గారికి ఆ రోజు కొర్నేలి గారు చెప్తున్న మాట మీరు చూసుకోండి, పర్లేదు. ఎవరు పేతురు గారికి మీరు ఎలాగో చూసుకుంటారు. పేతురు గారికి కొర్నేలి గారు చెప్తున్న మాట చూడండి. పేతురు గారికి కొర్నేలి చెప్తున్న మాట అంటే ఒక ప్రసంగికునికి ఒక విశ్వాసి చెబుతున్న మాట అనుకుందాం. ఒక విశ్వాసి ప్రసంగికుడితో ఏమంటున్నాడు అని అంటే, అక్కడ మాట చూడండి, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటిలో కొన్నే. ఎందుకంటే టైం లేదు. అప్పుడప్పుడు మాకు చెప్తుంటారు, అన్న టైం లేదు, కొంచెం ప్రసంగాన్ని కొంచెం షార్ట్గా చేసుకోండి, ప్రసంగాన్ని కొంచెం తగ్గించుకోండి. మాకు ఎన్నిసార్లు చెప్పలేదు మాకు. కానీ ఇక్కడ మాత్రం కొర్నేలి ఏమంటున్నాడు తెలుసా, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవి అన్నీ 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 చెప్పండి, ఏది దాచుకోకుండా మీరు వెళ్ళిపోకూడదు ప్లీజ్, మొత్తం చెప్పండి. ఎన్ని గంటలైనా పర్లేదు, ఒక రోజైనా పర్లేదు, కూర్చుంటాం అంతే. అందుకే మీరు వచ్చారు, మీరు రావడం మా గొప్ప సంగతి. అంటే ఏంటి, తను బంధువులు, ముఖ్య స్నేహితులు, తన దగ్గర పనిచేసే వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఆ మాట చెప్పేశాడండి. ఇక్కడ ఫైనల్గా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, కొర్నేలి జీవితం నుంచి ఇగో ఇవన్నీ కూడా ఆయనలో కనబడ్డాయి కదా. ఈ 12 సుమారుగా ఒక 12 క్యారెక్టర్స్ లేదా 12 చక్కటి లక్షణాలు ఆయనలో ఉన్నవి అనుకుంటే, వాటిలో నాకు తెలిసి మన ఉన్నాయి. ఏమైనా కుటుంబం అంతా భక్తిలా ఉందంటే లేదు, మనం పెద్ద భక్తిపరులో అంటే అది కాదు. పోనీ ఏమైనా గొప్ప ఆఫీసర్స్ అంటే ఆ ఆఫీసర్ క్యాడర్లో కూడా మనం ఏమీ ఉన్న వాళ్ళమేమీ కాదు. పోనీ ధర్మకార్యాలయం చేస్తున్నావు అంటే మనం తీసుకోవడం తప్ప ఇవ్వడం అలవాటు మనకి ఎప్పుడు ఎలాగో లేదు. ఆ తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్న వాళ్ళంటే మనమే లేవు, మన ఇంట్లో వాళ్ళు లేరు, మన దగ్గర పనిచేసే వాళ్ళు ఏం భక్తిగా ఉంటారు చెప్పండి. పోనీ మన నీతిమంతులు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం అది కూడా కనపడట్లేదు. పోనీ ఆ తర్వాత యూదులందరి వల్ల మంచి పేరు ఉందా అంటే మన ఇంట్లోనే మంచి పేరు లేదు మనకు, అందరి వల్ల ఎక్కడ ఉంటుంది మనకు. పోనీ దేవుడికి భయపడవాలంటాం, లేదు మన మనుషులు భయపడతాం తప్ప దేవునికి ఎందుకు భయపడవు, ఎందుకు మనుషులు భయపడతారో బోడు తప్పులు ఉంటాయి కాబట్టి. ఏమండి, ఏ ఒక్కటైనా మ్యాచ్ అవుతుందా కొర్నేలి జీవితానికి మన జీవితానికి? లేదు. అందుకే కనువిప్పు కలిగించే కొర్నేలి జీవితం. కనీసం ఈ మాటలు విన్న తర్వాతనైనా, జీవితం తెలుసుకున్న తర్వాతనైనా నేను ఎందుకు అలా ఉండలేను? ఎందుకంటే ఆయన సామాన్యమైన మనిషే కదా, మనలాంటి మనిషే కదా. అందులో ఇంకా ఆయన తప్పులు చేసే అవకాశం ఎంతో ఉన్న పరిస్థితుల మధ్య ఉంటూ కూడా దేవుని కోసం ఎంత చక్కగా బతికాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి సత్యం ఏంటంటే, మంచి విషయం ఏంటంటే, అతను ఇన్ని ఉన్నప్పటికీ కూడా అతనికి రక్షణ లేదు. అర్థమైందా? ఇన్ని లక్షణాలు, 12 లక్షణాలు ఆయనలో ఉన్నాయి, కానీ అతను పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే దేవుడు, నువ్వు అర్జెంటుగా పేతురుని పిలిపించుకోవాలి, పేతురు ద్వారా నువ్వు వాక్యం వినాలి, విన్న తర్వాత యేసు నామములో బాప్తిస్మం పొందాలి, యేసును అంగీకరించాలి, యేసు ద్వారానే నీకు రక్షణ అన్న విషయం వాళ్ళకి తెలియచేసి కొర్నేలిని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనే దేవుడు పేతురు ద్వారా జరిగించింది. అంటే మనం ఏమనుకుంటామంటే, భక్తిగా ఉంటే సరిపోద్ది కదా, యేసు ప్రభువుని ఎందుకులే, ధర్మకార్యాలు చేస్తున్నాం కదా పరలోకానికి సరిపోతాయిలే ఇవి అనుకునే వాళ్ళు సమాజంలో లేకపోలేదు చెప్పండి. ఎంతోమంది ఉన్నారు. మేము బట్టలు పంచి పెడతామండి, మేము భోజనాలు పంచి పెడతామండి, లేకపోతే మందులు ఇస్తామండి, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు చేస్తామండి, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండిపోతే చాలు కదండి పరలోకానికి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటే, నీకంటే ఎక్కువ చేశాడు ఇక్కడ ఎవరు? కొర్నేలి. నీకంటే 100 రెట్లు భక్తిపరుడు ఇతను. అయినా కానీ ఆ ధర్మకార్యాలు ఆయన పరలోకానికి తీసుకెళ్ళలేవు గనుకని దేవుడు పేతురు గారిని పంపించి, పేతురు గారిని అక్కడికి రప్పించి, పేతురు గారి ద్వారా వాక్యం చెప్పించి, పేతురు గారి ద్వారా అతన్ని యేసు ప్రభువులోనికి నడిపించేశాడు. ఇది ఫైనల్గా మనకు కనిపించేటువంటి విషయం అన్నమాట. కనుక కొర్నేలి అనేటప్పటికీ అతను ఒక అన్య జాతికి చెందినవాడు, అన్యుడై ఎవరి ద్వారానో ఒకరి ద్వారా యెహోవా దేవుడి గురించి విన్నాడు, విని యెహోవాను అంగీకరించాడు, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, యూదులతో కలిసి సహవాసం చేస్తూ ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి జీవిస్తున్నా చివరికి అతన్ని దేవుడు వదిలిపెట్టక అతన్ని కూడా ఆ పరలోకానికి లేదా క్రీస్తు దగ్గరకు నడిపించాలనుకున్నాడు.
అందుకే పేతురును పంపించేశాడు. మొట్టమొదటగా ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, అన్యులలో నుంచి మొట్టమొదటగా రక్షించబడిన వ్యక్తి ఎవరు అంటే కొర్నేలి. అవండి ప్రపంచ చరిత్రలో లేదా క్రైస్తవ చరిత్రనే ఒకవేళ మీరు తీసుకున్నా, బైబిల్ చరిత్రలో మొట్టమొదటగా అన్యులలో నుంచి రక్షించబడినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇతనే. ముందు యూదులు కదా, యెరూషలేములో 3000 మంది మొత్తం ఎవరు? 2వ అధ్యాయంలో అందరూ కూడా యూదులు. 1. 2, 8వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి సమరయులు వచ్చేశారు. సమరయులు కూడా వాక్యం విన్నారు అని పేతురు యోహానులో ఫిలిప్పు గారు పిలిపించినప్పుడు ఆయన వచ్చి వారికి అప్పటికి బాప్తిజం పొందారు తప్ప పరిశుద్ధాత్మ వారి మీద దిగలేదన్నప్పుడు సమరయులు అంటే కొంత ఆ బ్రీడ్ ఉంది వాళ్ళలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కొర్నేలి కంప్లీట్గా ప్యూర్. అతను ఎవరు అని అంటే జెంటైల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అన్యజనులు అని. అనగా అన్యులలో నుంచి మొట్టమొదటగా రక్షణలోనికి వచ్చినటువంటి వాడు ఈ కొర్నేలి, చరిత్ర పురుషుడు. మనందరం కూడా అన్యులమే, యూదులం కాదు కదా, మనందరం కూడా అన్యులమే. మనం కూడా అన్యులుగా ఉండి మనం రక్షణలోనికి వచ్చిన వారం. ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే మనందరికంటే ముందుగా అన్యుల్లో నుంచి రక్షణలోకి వచ్చిన వాడు ఎవరన్నమాట? కొర్నేలి. తన కుటుంబాన్ని, తనతో ఉన్నవారిని అందరినీ ఎలా కాపాడుకున్నాడో, ఎంత భక్తిగా ఉన్నాడో, అదే ఈరోజు మనం చదువుకున్న ఈ 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి చరిత్ర. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు కొర్నేలి యొక్క భక్తి జీవితాన్ని, కొర్నేలి జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్, కొన్ని ముఖ్యమైన లక్షణాలను మేము వినగలిగాము, నేర్చుకోగలిగాము. మా జీవితాలను కూడా తండ్రి తన జీవితంతో పోల్చుకుంటూ తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మేము కూడా కలిగి ఉండాలన్న ఆలోచన చేస్తూ మా భక్తిని సరిచేసుకోవటానికి, ఇంకా ఉన్నతంగా భక్తిలో మేము ఎదగటానికి కొర్నేలి యొక్క జీవితాన్ని ముందు పెట్టుకొని మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, ప్రతి నెల ఇది భారము అని భావించక, ఇది మా బాధ్యత, దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అని ఎంచి చిన్ని సంఘమైన వేలాది రూపాయలను వెచ్చిస్తూ జరిగిస్తున్న ఈ కార్యక్రమం అనేక మంది మీ పిల్లలకు దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు మీకోసం జరిగించే పిల్లలుగా మీ పిల్లలను సిద్ధం చేయమని వేడుకుంటూ, ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని అందరినీ వారసులను చేసినటువంటి మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశీల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఎక్కడెక్కడికి మీ పిల్లలు ప్రయాణం చేస్తున్నారో, ఎక్కడెక్కడ నిలవబడి ప్రకటిస్తున్నారో వారందరికీ నాయన మీ ఆత్మ సహాయాన్ని వారికి ప్రసాదించండి. మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీ సేవలో తండ్రి ఇంకా ఉన్నతంగా మీ పిల్లలను వాడుకొని మీ రాజ్య వ్యాప్తిలో మీ పిల్లలందరూ పాలిభాగస్తులుగా వారు ముందుకు సాగుటకు కృప చేయమని వేడుకుంటూ, వచ్చిన మీ పిల్లలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారందరూ వారు చేరవలసిన చోటికి వారిని చేర్చండి. రేపటి నుంచి వరంగల్లో జరిగే 2 రోజుల సభలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చేయండి. ఈ ఏర్పాట్లోనే మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మీ చిత్తమైతే మరొకసారి మరలా మేమంతా కూడా కలుసుకొని మీ జ్ఞానంతో ఆనందించి పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.